బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వీరిద్దరూ ప్రకటన ద్వారా తెలిపారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావు సంతకాలతో విడుదలైన లెటర్లో తాము టీఆర్ఎస్ లో చేరుతామని చెప్పారు. ఇటీవలే తాము సీఎం కేసీఆర్ ను కలిసినట్లు లేఖలో చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అలాగే పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వీరిద్దరూ ప్రకటన ద్వారా తెలిపారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావు సంతకాలతో విడుదలైన లెటర్లో తాము టీఆర్ఎస్ లో చేరుతామని చెప్పారు. ఇటీవలే తాము సీఎం కేసీఆర్ ను కలిసినట్లు లేఖలో చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరూ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఈ టైంలో కాంగ్రెస్ కి దెబ్బే అంటారా? యశోద, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావు ఖమ్మం జిల్లా పినపాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంతకుముందే 2-3 సార్లు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసినట్లుగా చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజు ఉన్న ఫలంగా కొద్దిసేపు క్రితమే ఇద్దరు పేరుతో ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన వచ్చింది. 2 పేజీల ప్రకటనను మీడియాకు ఇద్దరు కలిసి విడుదల చేశారు. దానిలో సారాంశం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళు ఇచ్చిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మెయిన్ గా వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి, గిరిజనులు, తర్వాత ఆదివాసీలు, ఈ 2 వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ఇద్దరు ప్రకటించారు. ఇద్దరు మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఉన్నారు. అంతకుముందు జరిగిన సమావేశాలు, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా పెట్టుకున్న కొన్ని సమావేశాలకు మాత్రం కొన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరు డుమ్మాలు కొడుతూ వచ్చారు. రీసెంట్ గా జరిగిన సిఎల్పి సమావేశానికి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. లేట్ గా రావడం, కాంగ్రెస్ సమావేశాలకు లేట్ గా రావడం, లేదంటే ముఖ్యమైన సమావేశం ఉంటే అదే రోజు నియోజకవర్గాల్లో ఉన్నామని చెప్పడం, ఇట్లా సమావేశాలకు వాళ్ళు రాలేదు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. కానీ ఇద్దరు కూడా మొదటి నుంచి గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో చర్చలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా కేసీఆర్ ను కలిసినట్టుగా చెప్తున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు. మెయిన్ గా ఆదివాసీల సమస్యలు, గిరిజన సమస్యల మీద కేసీఆర్ కు బాగా అవగాహన ఉంది. మెయిన్ గా ఆదివాసీల పోడు భూముల సమస్య చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది. దశాబ్దాల నుంచి పోడు భూముల సమస్య నడుస్తుంది. పోడు భూముల్లో వ్యవసాయం చేయాలని, ఆ పోడు భూములకు కూడా మిగతా వ్యవసాయ భూములకు ఇచ్చినట్లుగా వ్యవసాయ రంగంలో ఉండే ప్రభుత్వ స్కీములన్నీ కూడా అమలు చేయాలని, నీళ్లు ఇవ్వాలని, ఇలాంటి డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఆదివాసీలకు ఆ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలని, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా కేసీఆర్ తో చర్చించినట్లుగా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా కూడా పేర్కొన్నారు. ఈ ఆదివాసీ ఏరియాలు, నియోజకవర్గాలు కానీ గిరిజనుల నివాసం ఉండే నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా రాబోతున్నారు, పర్యటించబోతున్నారు. వాళ్ళ సమస్యల పైన అక్కడికక్కడ పరిష్కారం చూపబోతున్నారని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య సమావేశం ఒక హోటల్లో జరుగుతుంది యశోద. బట్టి విక్రమార్క, పిసిసి ఉత్తమ్ కుమార్తో పాటు కుంతియా వీళ్ళందరూ కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. మెయిన్ గా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారు. కానీ ఇద్దరు కూడా సమావేశానికి కూడా వెళ్ళలేదు. ఇప్పటికే పలుమార్లు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరికి ఫోన్లు వేసే ప్రయత్నం చేశారు. ఒకరు ఫోన్ ఎత్తలేదు, ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మొత్తంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజుల నుంచి బయటికి ఇప్పకుండా లోపల దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లుగా చెప్తున్నారు. అయితే గతంలో గత గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చివరి వరకు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ టెక్నికల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు.
ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రం ఆ లేఖలో పేర్కొన్నారు, పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు, అవసరమైతే ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఒకరిద్దరు ఎమ్మెల్యేల ఓటుతోనే గెలుపోవటంలో ఒక అభ్యర్థి గెలుపు ఓటమి ఆధారపడి ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఇచ్చిన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని భావిస్తున్న ఒక్క ఎమ్మెల్సీ కూడా దక్కే అవకాశం కనబడట్లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఎంఐఎం ఇద్దరు కలిసి ఇప్పటికే 5 అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 సీట్లు టీఆర్ఎస్ మిత్ర పార్టీ ఎంఐఎం స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే గూడు నారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. కానీ ఇద్దరు ఎమ్మెల్యేల ఓటు కనుక మిస్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా చేజార్చుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారా, ఇంకా గిరిజన తర్వాత ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇంకా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మెయిన్ గా టీఆర్ఎస్ కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. బహుశా ఇది ఇంతటితో ఆగిపోవచ్చు యశోద, ఇంకా ముందు కూడా ఈ కొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు యశోద. ఓకే, థ్యాంక్ యూ శివ.